ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు చుండు వరప్రకాష్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావును కలిసి సత్కరించారు. వరప్రకాష్ మాట్లాడుతూ 2019కి ముందు 200 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా 20,000కి పెంచారని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ట్యాక్స్ ని 3,000కు తగ్గించిందన్నారు. 2014-19లో లారీ ఓనర్స్కి గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉండేదండి. అది క్రమేణా క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు 20,000 రూపాయలు, 17,000 రూపాయలు చేశారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం లారీ ఓనర్స్. మన పాదయాత్రలో భాగంగా స్టేటు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు నారా లోకేష్ గారిని కలిసి లారీ ఓనర్స్ పడుతున్న ఇబ్బందుల గురించి, ఈ గ్రీన్ ట్యాక్స్ గురించి చెప్పడం జరిగిందండి. వారు దాన్ని స్పందిస్తూ కూటమి అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారండి. హామీలు ఇచ్చిన భాగంగా ఈ రోజుని 20,000 ఉండి గ్రీన్ ట్యాక్స్ 1,500 నుంచి 3,000 రూపాయలు మూలన బట్టి తగ్గించడం జరిగింది. ఇది లారీ ఓనర్స్కి చాలా ఆనందపడ్డ విషయం అండి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు లారీ ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నాయి. గ్రీన్ ట్యాక్స్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోజున ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేగుల జోగేశ్వరరావు గారిని కలవడం జరిగిందండి. ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు పెద్దలందరికీ కూడా మండపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి.